మార్చిపోదు మరి అటువంటి నువ్వు చిన్ననాడు సగం కడుపుకు తిని సగం మంచారికి పట్టుకోడు ఉన్నది యాదరా కొడుగా తల్లి అని కొడుకులు పుట్టినాడు బిడ్డలు పుట్టినాడు సగం కడుపుకు తిని సగం మంచానికి వండుకొని కొడుకులు యాదుకుంటారు బిడ్డలు యాదుకుంటారు అవ్వా ఎందుకు అంటే కడుపు నిండా అన్నం తింటే కట్టి నిండా నిలబడుతుంది నామొత్తు నిద్రా నేమొత్తు మొక్కలు నేను ఇట్లా నిలబోయి నా కొడుకు మీనికి నిలబడినట్టయితే నా కొడుకు మీద నా చెయ్యి పడ్డ నా కొడుకు కొంటోడైతాడో తొంటోడైతాడో అని కొడుకు రెండు కట్టయారండిరా నాయనా అన్న ప్రేమ నీలోనే బాయరా నా కొడుకు మంత్రాజా తల్లికి ఎంత సిగ్గులే బాయ్ నీకు ఎంత వానంటే బాయరంటరా ఎంత మాట వలికి రాము నేను రాను అచ్చటోని కాదు శుద్ధి పట్టేటోని కాదు శుద్ధి గతం చేసేటోని కాదు ఎల్లు మళ్ళీ అటువంటి నాడు కాలేజీ తను చెయ్యెత్తు కొట్టింది పాపగారి ముండ కొడుకను వచ్చినా పర్వాలేదు రాకున్నా పర్వాలేదు నిన్ను అన్న నీ తల్లి కోటి నోములు కొల్లారు బర్లు కట్టి లక్ష నిధులు ధోనియా బంగారం ఎత్తి నా కొడుకు తోడొక బిడ్డ ఉండాలి ఎటువంటి అచ్చవయ్య పండగ నాడు పాపం నాడు నా కొడుకు మంచి మొఖాలు చూడొద్దాని మురేది గుండవు లేదు చెయ్యండి అటువంటిలేదురా తల్ల
కన్న ప్రేమ నేను నేపాయల కొడుకును అత్యంత రాకుంటే ఇప్పుడు నా భార్యకు నా బిడ్డ నా చిన్నారి కొడుకే ఉన్నాడు అనుకుంటా భార్య సోమేరిగా చెండు కోటాను కోట్ల మంది కన్న చూసి నువ్వు రాజా శుభసేన రాజా నీ కొడుకు ఉమంతరాజు ఏది నీ కోడలు శశిరేకేది మరి ఎక్కడున్నదయ్యా అత్తులు అత్తలేరా అంటే కన్న తండ్రి ఏమనుకున్నాడు కడుపు ఎంపుకుంటే చాలా మీద పడుతుంది మరి నా కొడుకు ఇలా రాడు తిట్టిండు కొట్టిండు అని నేను చెప్పినట్టు నా కొడుకు మీద మన్ను పోతారో దుమ్మంతా పోతారో అని కాకుండా నా కొడుకు రేపు నా కొడుకు గుణం మారి నా చిన్నారి బిడ్డలు చిన్నారి కొడుకును దాదుకోపోతాడు అనుకున్నాడు అయ్యా అలా నా కొడుకు అత్తగారింటికి వెళ్ళిపోయిండు పోను 6 నెలలతోవా రాను 6 నెలలతోవా నా కొడుకు వచ్చేవరకల్లా ఎన్ని రోజులు అయ్యేది తెలియదు అంటే నాకు ఉండాలి తగ్గిన పోతావు సరిపోతే ఆసన పడుతుందో అన్నాడు కానీ అంటే కార్యక్రమాలు కలియండి అని ఆడి చెప్పిండు కాకినాడ గడ్డకు కాటం వేస్తున్నాడు 2 పొడుగు కట్టెలు తెచ్చి 6 గడ్డకు కట్టెలు తెచ్చి బాలు తయారు చేసినారే తయారు చేసి పట్టుబట్టుమని కన్న తల్లిని లావడుతూ ఉంటే అటువంటి కన్న తల్లి అటువంటి ముత్తైద సావచ్చి అటువంటి సాగు వచ్చింది కాబట్టి మరి అటువంటి ముత్తైద సావంటే కోట్ల కుక్కలకు 100 కుక్కలు కట్టదా మరి ముత్తైద సావ అంటే అటువంటి పార్వతమ్మ రూపం ఉంటుందా కన్న తల్లి తీసుకుపోయి జారారు బండ్ల పలకడి మీద ప్రారంభించిండ్రు పట్టు చీర కట్టి పట్టు జాగి దొరికి చూసి ముడిచి కుప్పలేసి కుప్పలు మళ్ళీ పూలు పెట్టి గదో గంధం పెట్టి రూపాయలు బొట్టు పెట్టి తల్లి భర్త పక్కన నవ్వుతుండ పెట్టి ఉలకంగా ఓడి బియ్యం పోసిరి భర్త పక్క పల్ల కూర్చుండ పెట్టి ఉలకంగా ఓడి వారి బియ్యం పోసి అటువంటి కన్న తల్లిని తీసుకుపోయి పాల లోపల వండ పెడుతూ అంటే తల్లి పార్వతమ్మ రూపం కొడుతున్నది కదా చిన్నారి కొడుకును బిడ్డని ఎత్తుకొని పట్టుకుంట పుదార పట్టుకొని అగో అటువంటి గోవింద అని పాల పట్టుకుని కట్టాల గడ్డకు బయలుదేరారా విష్ణుశ్వర బ్రహ్మ చేతుల అయ్యో ఎవరో లక్షి తీసుకుపోగా కొడుకున్నారంట మన తోటిగారున్నారంట ఇంటి ముందు ఇంటి ఎందుకు పలికిరారమ్మా
దూరపు చుట్టాలు బంధువులు కొడుకులు గాని బిడ్డలు గాని ఎరికేసి లక్ష్మణులు కనతల్లి తండ్రి ముఖం చూడల్లా తింపుడు వెళ్ళం చేస్తారే తింపుడు గల్లాల కాడ తింపుడు గల్ల బియ్యం మొత్తరు తింపుడు గల్ల బియ్యం లోపల పశు అంటే పార్వతమ్మ స్వరూపము కుంకుమ అంటే లక్ష్మీదేవి స్వరూపము మరి బియ్యం అంటేనేమో సరస్వతమ్మ స్వరూపమాట మరి కుంకుమ పసుపు అటువంటి బియ్యం అంటే అగో లగ్గం నాడు వడవాల బియ్యం అవుతాయి అగో వడివాల బియ్యం మరి పండుగ నాడు పప్పు నాడు మరి వడివాల బియ్యం అవుతాయి అగో లాస్ట్కు తులకు ముగ్గురు శ్రీమాతలు కలిసి అగో కూడా అటువంటి తింపుడు గల్లాల కట్టరాట అవే కుంకు వేసినాయి పసుపు వేసినాయి పార్వతమ్మ స్వరూపము కుంకు అంటే లక్ష్మీదేవి స్వరూపము బియ్యం అంటే సరస్వతమ్మ స్వరూపం కాబట్టి 3 గొప్పల కాడ తింపుడు గల్ల బియ్యం పోసేవారు కన్న తల్లి ప్రాణి కింద నుంచి ఆడగలి అటువంటి కన్ను తీసి అన్న తల్లి నుంచి లోపలికి కాటంలో పెట్టినారు అయ్యో ఓ కొడుక శ్రీమంత రాజా ఓ బిడ్డ శ్రీవల్లి దేవి మళ్ళీ మీ తల్లి రాదు మళ్ళీ మీ తల్లి ముఖం చూసుకోరు కొడుక బిడ్డాడి కొడుకు తీసుకుపోయి బిడ్డ తీసుకుపోయి తల్లి మీద వచ్చి వేసిరా పిల్లలు 7 రోజుల పిల్లలు అమ్మ నిలవది నారా నిలవది అమ్మ శరీరే ముందు నా పిల్లలు తీసుకుపోయేది వచ్చి వేయగానే అక్కడ పిల్లలు మరి అటువంటి కూడా పాలు తాగుతుంటే మనున్న తల్లైతే 7 లక్షాన్ని తెలుసువాలి మార్చుకొని కొడుకు రాజాదుకును బిడ్డలు యాదుకును కొడుక మీ తల్లి ఎక్కడున్నది కొడుకు మీరు అటువంటి నాడు కనుకనే మీ తల్లి బలన్నారు మీ తల్లి ఉండే బతికే ఎలా పాలు తాగుతామని పాలు తాగుతున్నారా అయ్యో ఇతరుగా పిల్లయ్యను అలా కొడుతున్నది గుమ్మతోటితో పోయేరుతున్నాయి అటువంటి నాయనికనేమి కన్ను తండ్రి శుభసేన మహారాజు తల్లిద తానం చేయాలని చెరువు బయటికి వచ్చినారు తల్లిద తానం చెరువు బయటికి వచ్చి
శరీరం లోపల తల్లి తాను చేస్తున్నారు ఆనాటి కానీ ఈనాటి కానీ అటువంటి సరిపోయినప్పుడు ఉన్నంత దుఃఖము కట్ట పెట్టినప్పుడు ఉండదాట కట్ట పెట్టినప్పుడు ఉన్నంత దుఃఖము అటువంటి మోకాలు వంటి నీళ్ళల్లో మునిగిన్నలు ఉండబోదు మోకాలు వంటి నీళ్ళల్లో మునిగిన్నాడు ఉన్నంత దుఃఖము ఇంటి లోపల దీపం చూసినప్పుడు దీపానికి దండం పెట్టుకున్నప్పుడు ఉన్నది దీపానికి దండం పెట్టుకున్న నాడు ఉన్నంత దుఃఖం 3 రోజుల్లో అటువంటి 5 రోజులలో పక్షికి పెట్టినాడు ఉండవాట పక్షికి పెట్టినాడు ఉన్నంత దుఃఖం అనుకనేమి నాకు మరి దినకరమనాడు ఉండదు దినకరమనాడు ఉన్నంత దుఃఖం నిరవాస్యం నాడు ఉండబోదు నిరవాస్యం నాడు ఉన్నంత దుఃఖం ఏడాది వాస్యంతో అందరిని నడిపిస్తాడట పైన ఉన్న దేవుడు వేసి కొడుకులు బిడ్డలు చేతుకొని లోగిల్లో వేడిగచ్చి లోగిల్లో వేడిగచ్చి వరకల్లా తల్లి పేరు దీపం ముట్టించిన దీపానికి దండం పెట్టుకుంటే ఇక్కడ లోక వెళ్ళిపోతుంటే